Shalom and welcome everybody in the name of our Lord and Savior Jesus. షలోం అందరికీ కూడా నా యొక్క ఆహ్వానాన్ని మన ప్రభువును ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు నామములో తెలియజేస్తున్నాను. Welcome to this Bible study that we keep doing in Telugu every week. ఈ యొక్క బైబిల్ ధ్యానంకి మీ అందరికీ కూడా నా యొక్క ఆహ్వానాన్ని తెలియజేస్తున్నాను తెలుగులో మనం చేయడానికి. We've been studying the book of Matthew from last week and we've got an introduction to the book of Matthew. So I hope you all are going to be consistent with us in this journey. మనము గత వారము మత్తయి సువార్తను ఆరంభించుకున్నాం. మీరందరూ కూడా ఈ యొక్క మత్తయి సువార్తతో కొంచెం పరిచయాన్ని మీరు ఏర్పాటు చేసుకున్నారని నేను అనుకుంటున్నాను. కొన్ని విషయాలు మనం మత్తయి సువార్త నుండి మాట్లాడుకున్నాం గత వారం. And we ended last time and we spoke a lot about Joseph also. What a just and righteous man he was, that God had to choose him to be the earthly father figure of his son Yeshua. మనము గత వారము యోసేపు గురించి కూడా కొన్ని విషయాలను చూసాం, కొన్ని విషయాలను ధ్యానించాము. యోసేపు నీతివంతుడు కాబట్టి దేవుడు అతన్ని యేసుప్రభు వారికి బాహ్య సంబంధమైన తండ్రిగా ఉండటానికి అనుమతించారు. And then it says, verse 20, while he thought about all these things, behold, the angel of the Lord appeared unto him in a dream, saying, Joseph, thou son of David, fear not to take unto you Mary as your wife, for that which is conceived in her is of the Holy Spirit. So he was explicitly advised by the Holy Spirit that don't be afraid, go take Mary as a wife. ఈ యొక్క మత్తయి సువార్త మొదటి అధ్యాయం 20 వచనంలో మనం చూస్తే అతడు ఈ యొక్క విషయాలన్నీ మన గత వారం కంప్లీట్ చేసుకున్న విషయాలన్నీ కూడా అతడు ఆలోచించుకుంటూ ఉన్నప్పుడు ఒక దూత అతనికి ఆ స్వప్నం అందు కనిపించి, దావీదు కుమారుడైన యోసేపు, నువ్వు మరియను నీ యొక్క చేర్చుకోవడానికి నువ్వు భయపడవద్దు, ఆమె పరిశుద్ధాత్మ వల్ల గర్భం కలిగి ఉన్నది అని చెప్పి దూత అతడికి చెప్పడం జరిగింది. So this is how the birth of Jesus came to be in chapter 1, and I'm not going to do much of that. We will jump straight to chapter 2 because this is where our teaching actually starts. ఈ విధానంలో యేసుప్రభు వారి గురించి జననము గురించి అనేక విషయాలు తెలియజేయబడ్డాయి. కానీ నేను అవన్నీ కూడా ముట్టుకోవడానికి ఇష్టపడట్లేదు. మనందరం కూడా మత్తయి సువార్త 2వ అధ్యాయం నుండి ఈ యొక్క వారపు ధ్యానాన్ని మనం ఆరంభించుకుందాం. Now, in verse 1 of chapter 2 it says, now when Jesus was born in Bethlehem of Judah, in the days of Herod the king, behold, there came wise men from the east to Jerusalem. మత్తయి సువార్త 2వ అధ్యాయం మొదటి వచనంలో, రాజైన హేరోదు దినాల్లో యోధా దేశపు బెత్లెహేములో యేసు పుట్టారండి. ఆ పిమ్మట తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు వచ్చారనేది మనకు అక్కడ కనిపిస్తుంది. So there was this king in Jerusalem called Herod, and I want to talk a little about this person. ఈ యొక్క రాజు ఈ యొక్క వచనంలో మనకి హేరోదు అనబడిన వ్యక్తి తన యొక్క పరిపాలన చేస్తున్నట్టుగా మనకు కనిపిస్తూ ఉంది. ఆ హేరోదు గురించి కొన్ని విషయాలు మాట్లాడాలని ఇష్టపడుతున్నాను. Not many people know that King Herod was not of Jewish descent. చాలా మందికి ఈ యొక్క హేరోదు గురించి తెలీదు. ఏంటంటే అతడు యూదుల నుండి వచ్చిన వాడని అనుకుంటూ ఉంటారు. He was not born a Jew. He had mixed parentage and he was basically from a nation called Edom, or he was an Edomite. అతడు హేరోదు రాజు యూదుడు కాదండి. అతడు యూదులతో పాటు కలిసిపోయిన ఒక వ్యక్తి. అతడు ఎదోమీయుడు, ఏదోము ప్రాంతం నుండి వచ్చినవాడు. And does anyone know who Edom is? Edom is Seir, and Seir was the place that Esau went to dwell in because he was the brother of Yaakov. ఈ యొక్క ఏదోము అనబడిన ప్రదేశము, ఈ యొక్క ఏసావు అనబడిన వ్యక్తి ఆ ప్రదేశంలో నివాసం ఉంటూ ఉండేవాడు. అతడి పేరు మీద ఏదోము అనే ప్రదేశం వచ్చింది. ఆ ఏసావు యాకోబు యొక్క అన్నగారు. So effectively, Esau also is part of the covenant that God had given, and Edom also is part of the covenant. But they were not of Jewish descent from the lineage of Yaakov. కాబట్టి ఆ యొక్క యాకోబు వారు అన్నగారు కాబట్టి ఆయన కూడా దేవుడిచ్చిన ఆ యొక్క ఆశీర్వాదంలో అతడు కూడా ఒక భాగం ఉంది. కానీ వారు యూదా నుండి వచ్చిన వారు కాదు, వారు వేరేగా యోదోముగా పిలువబడుతూ ఉన్నారు. And it says, behold, in those days there came wise men from the east to Jerusalem.
ఇక్కడ మనకేం కనిపిస్తుందంటే, యోధా దేశపు బెత్లెహేంలో యేసు పుట్టారనే విషయం తెలుసుకొని, తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకొచ్చారనేది మనకిక్కడ కనిపిస్తూ ఉంది. Who are these wise men? We call them the three kings, we call them the Magi, we call them the Magus in Hebrew. But who are these wise men? ఈ యొక్క తూర్పు దేశపు జ్ఞానులెవరండి? వీళ్ళని మనం మెజ్జాయి అంటాం, మగూస్ అనే హెబ్రీ భాషలో అంటాం. వీరసలు ఎవరు? ఈ జ్ఞానులెవరు? Now, I want you to understand this very clearly. These wise men were from the land of Kasdim or Khaldus, or they were Chaldeans. వీరందరూ కూడా కల్దీయులు, కల్దీయులు అనబడిన కల్దియా అనబడిన ఆ ప్రాంతం నుండి వచ్చిన వారు. వీరందరూ కూడా కల్దీయులు. You see, the ancient people that lived in a place called Ur Kasdim, or ancient land of Ur of the Chaldeans, is the same place where Abraham, our father, came from. ఈ యొక్క కల్దీయులు అనబడిన వారు ఊరు అనబడిన ఒక ప్రదేశంలో ఉండేవారు. ఈ ఊరు అనే ప్రదేశం మనకు ఎక్కడ కనిపిస్తదంటే, పితరుడైన అబ్రహాము కూడా కల్దియాలోని ఊరు అనబడిన ప్రదేశం నుండి వచ్చినట్టు మనం ఆదికాండంలో చదువుతాం. And these people, from Ur of the Kasdim, they were people who were the ancient world scholars and very, very learned people of the ancient world. ఈ యొక్క కల్దీయుల ఊరు ప్రదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా మహా జ్ఞానులు, వివేకులు, జ్ఞాన సంపన్నులై ఉన్నారు అనేది మనకి చరిత్ర చెప్తుంది. They were the people who studied astrology, astronomy, the stars, the moon, the earth, and all of the science of that day. They were very well versed in it. ఆ ప్రదేశంలో ఉన్న ప్రజలందరూ కూడా నక్షత్ర శాస్త్రమును, భౌగోళ శాస్త్రమును, అలాగే జాతక శాస్త్రమును, ఈ యొక్క భూమి గురించి, చంద్రుడి గురించి వీటన్ని విషయాలలో కూడా జ్ఞానమును సంతరించుకున్న జ్ఞాన సంపన్నులు వారందరూ కూడా. They knew exactly what was happening in the spiritual realm, in the astronomical realm, and on the earthly level. They had perfect study and magical qualities about them. వారందరికీ కూడా ఆత్మ సంబంధమైన కోణములో ఏం జరుగుతుంది, అలాగే ఈ భూమి మీద ఏం జరుగుతుంది, ఆ యొక్క గ్రహాల మధ్య, నక్షత్రాల మధ్య ఏం జరుగుతుంది, ఈ విషయాలన్నీ కూడా వారికి తెలుసు. వారిలో ఏదో తెలియని ఒక అద్భుత శక్తి దాగి ఉంటుంది. So they knew that even when the King of Kings and the Lord of Lords was born as a man on this earth, they could see and they could read the heavens, and they knew something very, very important has happened. Therefore, they came searching for the soul that was born on this earth. వారు ఈ యొక్క యూదా దేశంలో జన్మించినటువంటి యేసు ప్రభు వారి గురించి ఆ యొక్క మార్పు, ఆకాశంలో కలిగిన మార్పును బట్టి వారు దాన్ని అధ్యయనం చేసి, ఇదేదో చాలా అద్భుతమైన గొప్ప మార్పే కాబట్టి ఖచ్చితంగా యూదులకు రాజు పుట్టాడని వారు వెతుక్కుంటూ ఆ ప్రదేశానికి వచ్చేసారు. Now, I want you also to understand that Abraham also came from the lineage of the Chaldees. నేను మీరందరూ అర్థం చేసుకోవాలని కోరుకుంటున్నాను ఏంటంటే, అబ్రహాము కూడా ఈ యొక్క కల్దీయులో నుండి వచ్చిన వ్యక్తే. Abraham also had tremendous knowledge of astronomy and the stars and astrology. He also was a very, very learned person in science. ఈ యొక్క అబ్రహాము కూడా ఈ యొక్క నక్షత్రాలు, భౌగోళ శాస్త్రము, అలాగే జాతకాలు వీటన్నిటిలో కూడా అబ్రహాము ఎంతో ఆరితేరినటువంటి దిట్ట. These Chaldees, or these ancient astronomers, were the same people that taught the Greeks all the astrology. They taught the Egyptians the astrology, and that knowledge even came to ancient India, where we have all we have these the Indian texts of astrology and astronomy which they study today. All this came from the ancient Chaldees. ఈ యొక్క కల్దీయుల యొక్క జ్ఞానమే ఈ యొక్క జ్యోతిష శాస్త్రం గాని, నక్షత్ర శాస్త్రం గాని ఇవన్నీ కూడా ప్రపంచ దేశాల్లో ఇవన్నీ కూడా జరుగుతూ, ఇవన్నీ వస్తూ ఉన్నాయి. అలాగే మన భారతదేశంలో గాని, ఈజిప్టులో గాని, గ్రీకులో గాని ఇవన్నీ కూడా కల్దీయుల దగ్గర నుండే వచ్చినాయి. ఆఖరికి మన భారతదేశంలో చేయబడిన ఈ యొక్క జ్యోతిష శాస్త్రంతో సైతం అన్ని కూడా కల్దీయుల దగ్గర నుండే వచ్చాయి. The Greeks took this knowledge and made it very big, and this knowledge came to us in the form of astrology, and what people in this world today also still study comes from this ancient knowledge. ఏదైతే ఈ కల్దీయులు వారి యొక్క ఆలోచనను వ్యక్తం చేశారో, ఈ యొక్క గ్రీకు దేశస్థులు అందరూ కూడా దానిని పెద్దగా చేసి
దానిని విస్తరింపచేశారు. అదే ఇప్పుడు మన వాడుకలో జ్యోతిష్యంగా పేరుగాంచుతూ ఉంది. చాలా మంది దాన్ని అధ్యయనం చేస్తూ ఉన్నారు. Now, in verse 2 it says, they came searching, saying, where is he that is born king of the Jews? For we have seen his star in the east and have come to worship him. ఇక్కడ రెండో వచనంలో మనం చూస్తే యూదులకు రాజుగా పుట్టిన ఆయన ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రం చూసి వచ్చాము అని వారు చెప్తూ ఉన్నారు. How does a person who does not know the kings and astronomers who do not know the king of Israel know that a tremendously important person is born into this world? Why? Because I will tell you that astronomy, astrology is very much part of humanity and human life. వారు యూదులకి రాజెవరో తెలీదు. ఆ యొక్క ప్రజలకు రాజెవరో తెలీదు గానీ, ఒక నక్షత్రాన్ని చూసి యూదులకు రాజు పుట్టాడని ఒక విషయాన్ని అర్థం చేసుకుంటూ వచ్చేసారు. నేను ఈ విషయాలన్నీ కూడా నేనెందుకు మీకింత ప్రత్యేకంగా చెప్తున్నా అంటే, ఈ యొక్క మానవ జీవితంలో ఈ యొక్క నక్షత్ర శాస్త్రం గాని, ఈ యొక్క భౌగోళిక శాస్త్రం గాని ఇవన్నీ కూడా ఒక భాగమై ఉన్నాయి. Listen carefully to what I am saying now. నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి. Every child that is born in this world is born under the influence of the stars, the moon, the sun, and all the planets that surround this earth. Every child is under the influence, the rule, and authority of these spiritual powers. ఈ యొక్క భూమి మీద పుట్టే ప్రతి ఒక్క శిశువు కూడా ఈ యొక్క నక్షత్రాలు, సూర్యుడు, చంద్రుడు వీటి అన్నిటి ప్రభావమును కలగలిపి ఈ యొక్క ప్రభావములన్నిటిని కలిపి కూడా అతడు పుడుతూ ఉంటాడు. మీరు చాలా జాగ్రత్తగా దీన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. Therefore, in this world, when people run to Jyotish and to astrologers and to read this and to read that and predict the future, they are very much in tune with their self because this is who they belong to. అందును బట్టే ఈ యొక్క లోకంలో ఉన్న ప్రజలు ఆ యొక్క జ్యోతిష్యుల దగ్గరికి, వారందరి దగ్గరికి పరిగెడుతూ మా యొక్క జీవితం ఏమవుతుంది? మేము ఎలా మార్చబడతాం? ఇవన్నీ కూడా వారు ఎందుకు అడుగుతారంటే, ఇందును బట్టే వారందరూ అడగటం జరుగుతుంది. But now listen to this. The reason why God separated a people and called them Israel was to pluck them out and remove them from this world system and to bring them under His care and His guidance. కాబట్టే వీటన్నిటిని ఆధారం చేసుకుని ప్రజలు బ్రతుకుతున్నారు కాబట్టి, దేవుడు వారందరిని కూడా ఈ యొక్క ప్రపంచపు ఆ యొక్క విధానాల్లో నుండి వారిని పెరికివేసి, ఆయన యొక్క చేతి కింద, ఆయన యొక్క కౌగిలిలో నడపడానికి ఆయన ఈ యొక్క విధానం అంతా చేసి ఉన్నారు. So the moment you come into faith and come into covenant of the God of Israel and God of the Bible, and you come to believe in His Son Yeshua, you have been removed from the influence of all these planets, Jyotish, stars, moon. You've been removed from all of this and transformed into the kingdom of God. ఎప్పుడైతే యేషువాను మన యొక్క యేసు ప్రభు వారిని నిజ రక్షకునిగా అంగీకరించామో, ఈ యొక్క నక్షత్రాలు, ఈ యొక్క గ్రహాలు, ఈ యొక్క జ్యోతిష్యులు వీళ్ళందరి ప్రభావం నుండి మనం బయటకు వచ్చి స్వతంత్రులుగా చేయబడి, మనం దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క చిత్త ప్రకారం నడిచే వారం అవుతాము. If you are still experiencing worldly problems and trials and problems in life, that means your journey from here to there is either not started, or it's halfway, or it's not complete. మీరు ఇంకా కూడా ఈ యొక్క ప్రపంచానికి సంబంధించిన బాధలు మీ యొక్క జీవితంలో మీరు బాధలు పడుతూ, ఆ యొక్క ఇబ్బందులు పడుతూ ఉన్నారంటే, అయితే మీరు ఇక్కడ నుండి దేవుని సన్నిధికి వెళ్ళే ఆ యొక్క మార్గములో మీ యొక్క ప్రయాణం ఇంకా ఆరంభించకపోవచ్చు. లేకపోతే అది సగం వరకు వచ్చి ఆగిపోయి ఉండొచ్చు. అది పూర్తి చేయబడకపోయి ఉండొచ్చు. So you and me are on this journey. We have to migrate from this world system that we are born in and to come into the kingdom of God through Yeshua. ఈ యొక్క ప్రయాణంలోనే మనందరం కూడా ఉన్నాం. ఈ యొక్క భూమికి సంబంధించిన, ఈ యొక్క ప్రపంచానికి సంబంధించిన ఈ యొక్క ప్రేరణలు, ప్రేరేపణలను బట్టి మనం బయటికి వచ్చేసి, మనం దేవుని సన్నిధికి వెళ్ళే మార్గములో, మన యొక్క విశ్వాసంతో ముందుకెళ్ళే మార్గంలో మనందరం ఉన్నాం. And they came saying, where is this King of the Jews? We have come to worship him. Friends, even the principalities and powers will come and they will bow down and they will kneel before the King of Kings and Lord of Lords.
ఈ యొక్క ఈ యొక్క జ్ఞానులు వీరందరూ కూడా ఆ యొక్క యూదులకు రాజుగా పుట్టిన వారి యొక్క నక్షత్రాన్ని చూసి వీరందరూ వచ్చి వారు పూజించడానికి వచ్చామని చెప్పారు. ఆఖరికి జ్ఞానులు సైతము కూడా యేసు ప్రభు వారిని పూజించడానికి వచ్చారు. Verse 3, when Herod heard these things, he was troubled, and all Jerusalem with him. Why? All of Jerusalem was troubled with Herod because they were hearing something they didn't expect. హేరోదు ఈ విషయాన్ని విన్నప్పుడు హేరోదుతో పాటు యెరూషలేములో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా కలవరపడ్డారు. చాలా ఇబ్బంది పడ్డారు. ఎందుకు హేరోదు ఈ యొక్క ఈ యొక్క యెరూషలేములో ఉన్న వాళ్ళు ఎందుకు ఇంత ఇబ్బంది పడ్డారు అంటే వారు ఊహించనిది జరిగిందిక్కడ. And why were they troubled? Because Herod and all of Jerusalem at that point of time represented the world system, and they were under this world system, and now they were worried because something very great has happened in their midst. వారు ఎందుకు అంత ఇబ్బంది పడ్డారు? ఎందుకు వారంత కంగారు పడ్డారంటే వారందరూ కూడా ఈ యొక్క ప్రపంచపు విధానాల్లో, ఈ యొక్క లోకపు విధానాల్లో వారందరూ మునిగిపోయి ఉన్నారు. వారి మధ్యన ఒక విచిత్రమైన, ఒక గొప్పదైన సంఘటన జరిగింది. Verse 4, and when he had gathered all the chief priests and the scribes of the people together, he demanded of them where this anointed child would be born. ఈ యొక్క 4వ వచనం చూడండి. ఆయన రాజు ప్రధాన యాజకుల్ని, శాస్త్రుల్ని, పరిసయ్యులు వీళ్ళందరినీ కూడా సమకూర్చి ఈ యొక్క సమాధానాన్ని తీసుకువచ్చి అభిషేకించబడిన ఆ యొక్క యూదుల రాజు ఎక్కడ పుట్టాడని వాళ్ళందరినీ అడిగాడు. Now he called and they told him of Bethlehem of Yehuda. The word Bethlehem, if you do not know, friends, comes from two words. Beth, which is house, and Lechem means bread. So from the house of bread. వారు వెంటనే ఏం చెప్పారంటే బెత్లెహేం, యోదయ అనబడిన బెత్లెహేం నుండి అని వారు చెప్పారు. మీకు ఒకవేళ తెలియకపోయినట్టయితే నేను చెప్తున్నాను వినండి. బెత్లెహేం అనేది 2 పదాల కలయిక. బేత్ అంటే ఇల్లు, లెహేం అంటే రొట్టె, అనగా రొట్టెల ఇల్లు. Now the reason this is called the house of bread, because all the bread and all the things that were used in the temple offerings came from this place called Bethlehem. Therefore it was called house of bread. ఆ రొట్టెల ఇల్లు అని ఎందుకు ఇది పిలబడింది అంటే దేవాలయములో అర్పించే ప్రతి ఒక్కటి కూడా, దేవాలయంలో సమకూర్చే ప్రతి ఒక్కటి కూడా ఈ యొక్క బెత్లెహేం నుండే వస్తుంది కాబట్టి దీనిని రొట్టెల ఇల్లు బెత్లెహేం అని పిలిచారు. And the story goes on then that they came. Read verse 9, 10 and 11. ఈ యొక్క కథ ఈ విధంగా జరుగుతూ ఉంటుంది. ఈ యొక్క 9, 10 వచనాలు నేను చదువుతున్నాను చూడండి. వారు రాజు మాట విని బయలుదేరి పోవుచుండగా, ఇదిగో తూర్పు దేశమున వారు చూచిన నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మీదుగా వచ్చి నిలుచు వరకు వారికి ముందుగా నడిచెను. వారు ఆ నక్షత్రమును చూచి అత్యానందభరితులై ఇంటిలోనికి వచ్చి. They came, and when they had come into the house, they saw the young child with Mary his mother, and fell down and they worshipped him. And when they had opened their treasures, they presented unto him gifts of gold, frankincense, and myrrh. వారు You know, yeah, go ahead. వారు ఆ యొక్క శిశువు దగ్గరకు వచ్చి వారు బంగారము, బోలము, సాంబ్రాణి ఇవన్నీ కూడా మరియ దగ్గరకు, శిశువు దగ్గరకు వచ్చి వారు అవన్నీ అర్పించి పూజించినట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. Now, I want you all to understand this very, very clearly. It's very important. They offered gifts to Jesus. Why do you think they offered gifts to Jesus? What was the need? వారు చాలా సమర్పించారు. వారు చాలా బహుమానాలు యేసుప్రభు వారికి ఇచ్చారు. కానీ యేసుప్రభు వారికి ఆ బహుమానాలు ఎందుకు ఇవ్వాలి? There's a big mystery in this, friends, which I'm going to explain to you. దీనిలో ఒక రహస్యం దాగుంది. నేను దాన్ని మీకు వివరించబోతున్నాను. Okay. It's like this. Do you remember Nehemiah, did I do a session about the approach present to God? Actually, in the Telugu session, we did not done that, sir. Okay, very good. Okay. Now let me explain what offering gifts and sacrifices to God is all about. మనము దేవుని సన్నిధిలోనికి ఆయన దగ్గరికి వెళ్ళటానికి దేవునికి మనం ఇచ్చే ఆ యొక్క బలియాగాలు కానీ ఇవన్నీ కూడా మన దేవునికి ఇచ్చే సమర్పణలన్నీ కూడా ఎందుకో నేను మీకు చెప్తాను. But I must get down to the very basics. Why would you give a gift to somebody?
మనము సహజంగా ఇతరులకి ఎప్పుడైనా బహుమానాలు ఎందుకిస్తాం? The reason you would give a gift is for a sole purpose of building a relationship and coming close to somebody. మనం ఎందుకు ఆ విధంగా చేస్తామంటే బహుమానాలు ఇస్తామంటే, మనము ఒక ఒక మంచి సంబంధం వారితో ఏర్పాటు చేసుకోవడానికి, వారితో కలిసి దగ్గరగా జీవించడానికి మనం ఆ విధంగా చేస్తాం. You would go out of your way, buy expensive gifts, and offer gifts of, in Hebrew it's called approach presents, to come closer and closer and closer to somebody. మీరు మీ మార్గం గుండా వెళ్తూ, ఒక చాలా ఖరీదైన బహుమతులను కొని, మీరు ఒక వ్యక్తికి ఇస్తున్నారంటే, అది హెబ్రీ విధానంలో ఏంటంటే, ఆ యొక్క వ్యక్తికి మీరు చాలా అంటే చాలా అంటే చాలా దగ్గరగా వెళ్ళాలని కోరుకుంటున్నారని దానికర్థం. Giving gifts is, the gift is not the problem. The gift is not the goal. The goal is using those gifts to gain confidence and build a better relationship with the person you're wanting to come close to. ఈ యొక్క ఈ యొక్క గిఫ్ట్, ఈ యొక్క బహుమానం అనేది మనకిక్కడ ప్రాధాన్యం కాదు గానీ, బహుమానం ఇచ్చే ఆ యొక్క ఉద్దేశ్యం అనేది చాలా ప్రాముఖ్యం. ఆ ఉద్దేశ్యం ఏంటి అంటే, మనం వారికి చాలా సమీపంగా దగ్గరగా వెళ్ళాలని కోరుకుంటున్నాం అనేది అక్కడ వెలువడుతుంది. You would give a gift to somebody you do not know and you are attracted to, or you wanting to become a friend, or you wanting to come close to for whatever reason. Or you would give a gift for sure if you want to mend or restore a broken relationship. మనము ఈ యొక్క గిఫ్ట్స్, బహుమానాల్ని మనం ఇస్తున్నామంటే, అయితే వారితో మనము ఒక మంచి సంబంధాన్ని కలిగి జీవించాలని కోరుకోవడము. 2, మనం ఒకవేళ వారితో సంబంధాన్ని కోల్పోతే, మరలా దాన్ని తిరిగి పునరావృతం చేసుకోవడానికి కూడా మనము బహుమతులు ఇస్తూ ఉంటాం. In this regard, the world power and the world system that is represented by these three kings have come to our Lord Jesus to restore a broken relationship. It represents humanity that is broken and does not have a relationship with God. ఈ యొక్క జ్ఞానులు ఈ యొక్క బహుమానాలను తీసుకొచ్చి ప్రభుకి అర్పిస్తున్నారంటే, ఈ యొక్క లోకముకు సంబంధించిన వ్యక్తులు దేవునితో వారికి కలిగిన సంబంధాన్ని మరలా తిరిగి పునరావృతం చేసుకోవడానికి, ఈ యొక్క మానవాళి అంతా కూడా దేవుని సన్నిధిలో మరలా ఆయనతో ఒక సంబంధాన్ని పెంచుకోవడానికి వారు బహుమానాలు ఇస్తున్నట్టుగా మనకు అర్థమవుతుంది. Let me put it like this. If any one of us uh, supposedly have a fight with our brother or sister, or have a fight with our parents, and leave the house and go, and do not come and meet them for 5 and 10 and 15 years, we're completely separate. There is no contact altogether. నేను దాన్ని ఈ విధంగా చెప్తాను. మీ ఇంట్లో మీ అక్కతో గాని, మీ తమ్ముడితో గాని ఎవరితో అయినా గొడవయింది, మీ తల్లిదండ్రులతో గాని, మీరు గొడవ పడి ఇంట్లో నుండి వెళ్ళిపోయారు. 5, 10 సంవత్సరాలు అయిపోయింది. But after 10 or 15 years, you feel the need in your heart, say, I have to mend and 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 come back. I have to build this relationship all again. I cannot keep broken relationships with my loved one. But how do I break this ice and restart this relationship? అప్పుడు ఏ సంబంధం లేకుండా 5, 10 సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత మన హృదయంలో చాలా తెలియని ఒక భారభరితమైన ఆలోచన మొదలవుతుంది. వారిని మరలా కలుసుకోవాలి. వారితో పాటు మరలా నేను ఉండాలి అని అనుకుంటూ ఆలోచిస్తూ, మరలా నేను వారి దగ్గరికి ఎలా వెళ్ళాలి అని ఆలోచిస్తున్నప్పుడు బహుమానం ఒకటి మనకు దారిగా కనిపిస్తది. You just can't pick up the phone and call that person who you want to reconnect with and just start talking normally. It does not happen. You need to do certain things nicely in a proper way so a relationship starts building correctly. వెంటనే మీరు మాట్లాడాలనుకున్న వెంటనే ఫోను తీసేసి టక నొక్కేసి వాళ్ళకి ఫోను చేసేస్తే అది ఆ విధంగా కుదరదు. వాళ్ళు మాట్లాడరు. మనము కొన్ని చర్యలు తీసుకోవాలి వారితో మరలా కలవాలి అంటే. Suppose you have a fight with your husband or your wife, or your girlfriend or your boyfriend. ఒకవేళ మీ యొక్క భార్యతో గాని, లేకపోతే మీ భర్తతో గాని, మీ యొక్క బాయ్ ఫ్రెండ్‌తో గాని, లేకపోతే గర్ల్ ఫ్రెండ్‌తో గాని గొడవ అయింది అనుకోండి. What would you do? Send chocolates, send gifts, buy an expensive present and offer, and then, you know, start building that relationship all over again. It's the same thing with God and humanity, my friends. This is what I'm trying to explain to you. ఏం చేస్తామంటే చాక్లెట్‌లు కొనిస్తాము, లేకపోతే ఖరీదైన వస్తువులు కొనిస్తాము. ఒకరికొకరు అవి ఇచ్చుకుంటూ ఉంటాము.
ఇదే విధానంలో మానవాళి కూడా ప్రభువుకి తన యొక్క సంబంధాన్ని మరలా పునరావృతం చేసుకోవడానికి వీరు బహుమతులు ఇచ్చారు. This is the same formula God is demanding of us to come back to Him, saying, if I want to see if you're interested in coming back to me and having a relationship with me, you better mean it and you got to show to me that you want to come close to me. ఇదే విధానాన్ని, ఇదే విషయాన్ని కూడా దేవుడు మనకి ప్రక్రియలో జరిగించడం మనం చూస్తూ ఉన్నాము. మీరు నిజంగా నాతో ఒక సంబంధాన్ని కోరుకున్నట్టయితే, నిజంగా మీరు నాతో సంబంధం పెట్టుకోవడానికి మీరు ఆనందభరితులైతే, ఆ ఆనందాన్ని, ఆ యొక్క కోరికను వ్యక్తము చేయటానికి ఏదైనా ఒకటి తీసుకురండి నా దగ్గరికి. So you can take all the expensive gifts and offer it to God, and God is looking at you saying, I don't need your gifts, I need you. The most important thing that you can give God to build a relationship is you. దేవునికి మన యొక్క విలువైన వస్తువులన్నీ కూడా తీసుకొచ్చి దేవునికి సమర్పిస్తూ ఉంటాము. విషయం ఏంటి అంటే, మనం ఇచ్చే బహుమానము అది విలువైనది కాదు గానీ, ఇచ్చే మనము చాలా విలువైన వారము. When you offer yourself as a living sacrifice, when you offer yourself in humility, when you offer yourself in love of environment and people around you, and God sees that you are a serious person wanting to have a relationship with Him, then He will reveal Himself to you. ఎప్పుడైతే మనల్ని మనం సజీవ యాగంగా ఖుర్బాన్ ఖాయిగా మనం దేవునికి మనల్ని మనం అర్పించుకుంటామో, మన యొక్క విశ్వాసాన్ని దేవుని సన్నిధిలో మనము వ్యక్తిస్తూ ఉంటాము. ఈ విషయాలన్నీ కూడా మనం చేస్తున్నప్పుడు దేవుడు మనలోని ఆ తృష్ణను, ఆ ఆశను చూస్తాడు. So the best thing you can give God is you. And this approach present brings a smile on God's face. He knows now that my son and my daughter really means and wants to love me back, and it's great in the sight of God. ఈ యొక్క ప్రక్రియ, ఈ విధానం అంతా కూడా అక్కడ జరిగి ఉంది. ఈ యొక్క యూదులకు రాజు అనబడిన ఈయన దగ్గరకి ఈ యొక్క జ్ఞానులందరూ కూడా ఆ యొక్క బహుమతులను తీసుకొని వచ్చి, మరలా మేము మీతో ఒక సమాధానాన్ని కలిగి, ఒక మంచి సంబంధాన్ని కలిగి జీవించాలనుకునే విధానంలో వారు ఆ బహుమతులను ఇచ్చారు. Here we are reading the world system, the astrology of the day, the astronomy of the day, the scientists of the day, the technology of the day. The greatest people on this earth are all coming as an approach present to our Lord Jesus and offering a restitution for themselves to Him. ఇక్కడ మనము ఆనాటి ఇక జ్యోతిష్యాన్ని చూస్తున్నాం. ఆనాటి నక్షత్ర శాస్త్రాన్ని చూస్తున్నాం. ఆనాటి శాస్త్రవేత్తలను చూస్తున్నాం. ఆనాటి శాస్త్రాలను చూస్తున్నాం. వీరందరూ కూడా ఈ యొక్క జ్ఞానం అంతా కూడా వారు ఏం చేస్తున్నారంటే, దేవునితో మరలా వారి యొక్క సంబంధాన్ని పెంపొందించుకొనుటకు, దానిని మరలా పునరావృతం చేసుకొనుటకు వారు బహుమతులను తెచ్చి దేవునికి అర్పిస్తున్నారు. Friends, you know, it's very, very important to understand that we are living a life that is so self-absorbed and so inclusive within our own selves that we are not able to understand what God actually wants from us. మనందరం కూడా ఏంటంటే, మనల్ని గురించి మనం ఆలోచించుకునే ఒక స్వార్థభరితమైన హృదయం కలిగిన వారం. ఏ విషయంలో అయినా కూడా దానివల్ల నాకేంటి అనే విధానంలో ఆలోచిస్తూ ఉంటాం గానీ, వాస్తవికతను మనం ఆలోచించలేం. Now, so then the angels come and in a dream tell them, you get up and go because King Herod wants to harm you all and wants to harm the child. So they depart and they go away on into their own land. Then the angel warns Joseph and Mary, get up, take the child and go into Egypt because the child is going to be harmed by Herod. సరే. ఈ హేరోదు వెంటనే ఆ యొక్క శిశువుని చంపేయాలని తన యొక్క మంత్రులతో వాళ్ళందరితో కూడా అతడు మాట్లాడుతూ ఉన్నప్పుడు, ఒక దేవదూత ఈ యొక్క యోసేపు దగ్గరకు, మరియ దగ్గరకు వచ్చి, హేరోదు ఆ యొక్క శిశువుని చంపాలనుకుంటున్నాడు. అతన్ని తీసుకొని ఐగుప్తునడికి వెళ్ళిపోండి అని చెప్పడం జరిగింది. So this young Yeshua, young Jesus going into Egypt represents Jacob and his 70 family members going into Egypt when they were still young, when they were being formed as a body as the Son of God. ఈ యొక్క బాల యేసు, శిశువుగా ఉన్న యేసు ఐగుప్తులోనికి వెళ్ళడం దేనికి సాదృశ్యంగా ఉంటదంటే, ఆ యొక్క యాకోబు తన యొక్క 70 మంది సంతానము ఎవరైతే వారు ఇంకా పూర్తిగా ఇశ్రాయేలుగా మార్చబడిన వారు ఉన్నట్టు మనకి ఇది యాదృచ్ఛికంగా కనిపిస్తుంది. In Exodus 4:22, God says, let my son go, even my firstborn son. He calls Israel my firstborn son.
Therefore, whatever happened to Israel must happen to Jesus. యొక్క నిర్గమకాండంలో ఆయన అంటారు కదా! ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగాన్ని నా యొక్క ప్రథమ కుమారుడు, ప్రథమ సంతానంగా దేవుడు మాట్లాడుతూ ఉంటారు. ఏదైతే ఇశ్రాయేలుకి జరిగిందో, ఏదైతే ఇశ్రాయేలుకి జరుగుతదో, అది ఖచ్చితంగా మన యెషువా, మన యేసు ప్రభువుకి కూడా జరిగి తీరాల్సిందే. It's very important to understand where the physical Israel went into Egypt and came out to cover that issue and cover that problem. Jesus also had to go into Egypt and come out. That means he completed what Israel fell short of. ఈ యొక్క విధానాల్లో మనం అర్థం చేసుకోవాల్సిందేంటంటే, ఇశ్రాయేలు జనాంగం ఏవైతే అనుభవించారో, కష్టాలు అనుభవించారో, అవన్నీ కూడా యేసు ప్రభువారు అనుభవించాల్సిన ఆవశ్యకత ఉంది. వారు ఏవైతే అనుభవించటానికి వారు లేరో, వారు జారిపోయి పడిపోయారో, దానంతటిని కూడా పరిపూర్ణం చేయడానికి యేసు ప్రభువారు వచ్చారు. And even in Hosea 11:1, out of Egypt I have called my son. God is talking about the Jewish people. At the same time, he's talking about Jesus. హోషేయ 11:1లో నేను నా కుమారుడైన ఇశ్రాయేలును ఐగుప్తు నుండి పిలిచితిని అనే విధానము అక్కడ మనకు కనిపిస్తుంది. అదే విధానములో యేసు ప్రభువారిని కూడా దేవుడు పిలిచినట్టు మనం చూస్తాం. So then the story goes that King Herod gets angry and he kills all the children in Israel in Bethlehem. And then, after Herod is dead, they are warned in a dream to get up and to come back to the land of Israel. And they come and they settle in the land, in the city of Nazareth, or Nazri, where Jesus lives, and he grows up to be a young man. ఈ యొక్క హేరోదు వెంటనే కోపం అత్యాగ్రహుడై అతడు ఏం చేస్తాడంటే పిల్లలందరినీ కూడా చంపేశాడు. అయిపోయింది. అదంతా జరుగుతూ ఉంది. తర్వాత హేరోదు చనిపోయాడు. హేరోదు చనిపోయిన విషయం తెలుసుకున్న తర్వాత యేసు ప్రభువారితో పాటు ఆయన తల్లిదండ్రులు వచ్చి నజరేతులో వారు స్థిరపడ్డారు. So there's a lot of understanding in this first two chapters to give us the background of how Jesus is actually coming in the footsteps of Israel and completing the course for Israel which they fell short of. ఈ యొక్క మొదటి 2 అధ్యాయాలలో చాలా విషయాలు, చాలా వివరణాత్మకమైన విషయాలు దాగి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఏం సూచిస్తున్నాయంటే, ఇశ్రాయేలు జనాంగము వేటి గుండా అయితే వారు ప్రయాణం చేశారో, వాటన్నిటి గుండా కూడా మన ప్రభువైన యేసు ప్రభువారు వాటన్నిటి గుండా కూడా ప్రయాణం చేసినట్టుగా ఇవన్నీ కూడా మనకు కనిపిస్తూ ఉంటాయి. Then in verse 22 and 23 it says, but when he heard that Archelaus did reign in Judea in the room of his father Herod, he was afraid to go thither. However, he being warned of God in a dream, he turned aside into the parts of the Galilee. So the Galilee is in the northern part of Israel. So he, while coming from Egypt, he went around Judea and went into the Galilee and settled in the Galilee. ఈ యొక్క హేరోదుకి ప్రతిగా అర్కేలియా అనే వ్యక్తి అతడు పరిపాలన చేస్తున్నాడు. కానీ వారికి భయపడి దేవుని చేత బోధించబడినారే గలిలయ ప్రాంతానికి కొన్ని భాగాలలో గలిలయ అనబడిన ప్రాంతంలో కొన్ని భాగాల్లో వారు నివాసం చేయడానికి నజరేత్ అనే ఊరికి వచ్చారు. So people from Nazareth lived. Even today, if you go to Israel and you visit Nazareth, it's a small town. It's grown big now, but it's a very, very beautiful town, pretty much on a small hill. ఈ నజరేత్ అనబడింది చాలా చిన్న పట్టణము. ఇప్పుడు కూడా మీరు వెళ్ళినట్టయితే నజరేతు ఇప్పుడు ఏదో కొంచెం అభివృద్ధి చెందుతూ ఉంది. కానీ అది చాలా అందంగా ఒక కొండ మీద అది ఉంటూ ఉంటది. So even in Israel, Jesus is called Yeshua Notzri from Nazareth. Yeshua Notzri. ఆ యొక్క హెబ్రీ భాషలో కూడా యెషూహా నొజ్రీ అని ఆయన పిలువబడుతూ ఉంటారు. నజరేయుడు అని చెప్పి. And all Christians are called in Israel as Notzri. ఈ యొక్క క్రైస్తవులు, ఇజ్రాయెల్‌లో ఉన్న క్రైస్తవులందరినీ కూడా నొజ్రీం అని పిలుస్తూ ఉంటారు. So if you go to Israel and don't expect to be called Christians, you'll be called as Notzri or followers of Yeshua HaNotzri. Remember these things I'm telling you. మీరు ఇశ్రాయేలు వెళ్ళినట్టయితే యెషూహా నోజ్రీ అని ఆయన యొక్క విధానం గురించి మీరు అడగాలి. సో ఈ యొక్క విధానంలో మనకి ఇదంతా కనిపిస్తూ ఉంటుంది. Now all that we've read so far in chapter 2 is very important to understand how
this world system has been brought to a point of judgment now. The world system that's represented with the cruelty of Herod and with the scientific knowledge of the day of the three kings. ఈ యొక్క 2 అధ్యాయాలలో కూడా ఈ యొక్క లోక సంబంధమైన విషయాలన్నిటికి కూడా ఏ విధంగా తీర్పు వచ్చింది. ఈ యొక్క దుష్టత్వపు ఆలోచన కలిగిన హేరోదు, అలాగే ఈ యొక్క శాస్త్రము అభ్యసించిన ఈ యొక్క శాస్త్రాలు కలిగిన వ్యక్తులు వీరికి ఏ విధంగా తీర్పు వచ్చింది అనేది మనకి ఇక్కడ కనిపించింది. And remember, I told you King Herod was not a Jewish king, he was an Edomite king. And he was the one who appointed all the corrupt priests and the Levites and the corrupt guards and all those people who basically do not follow the God of Israel, and they were the rulers of Jerusalem. నేను మీకు ముందే చెప్పినట్టుగా హేరోదు ఇశ్రాయేల్ నుండి యూదా నుండి వచ్చిన వ్యక్తి కాదు. అతడు ఎదోమీయుడు. అతడు ఈ యొక్క లేవీయులు గాని, ఈ యొక్క శాస్త్రులు గాని, పరిసయ్యులు గాని, దేవాలయంలో పనిచేసే వీరందరినీ కూడా అనీతిమంతులుగా ఉన్న వారిని అందరినీ కూడా ఇతడే వారిని పెట్టాడు. And also remember that King Herod that we read here, he was the son of the King Herod the Great, who was the one who traveled by ship to Rome, who met Augustus Caesar and asked Augustus Caesar to make him king over Israel. ఈ యొక్క హెరోద్ ద గ్రేట్ అనబడిన ఈ వ్యక్తి పడవలో ఆ యొక్క నావలో రోము పట్టణానికి వెళ్ళి అగస్టస్ సీజర్ అనబడిన వ్యక్తి దగ్గరికి వెళ్ళి ఇశ్రాయేల్‌కి నన్ను రాజుగా చేయమని అతన్ని అడిగాడు. And this is very important to understand because it's the same Herod who has appointed priests and high priests, and these were the same appointed corrupt officials in Jerusalem that actually put our Lord Jesus to death. ఆ హేరోదే ఈ యొక్క దేశములో అన్యాయస్తులైన ప్రధాన యాజకుడిని, అలాగే యాజకుల్ని వీరందరినీ నియమించిన వ్యక్తి. ఆ ప్రధాన యాజకులు, ఆ యాజకులే యేసు ప్రభు వారిని సిలువ వేయడానికి కారణమయ్యారు. If ever you read in the New Testament Jesus having a problem with all the Jewish Pharisees and Sadducees and all this stuff, it is because he knew that most of them were not of real Jewish descent and really do not know what it is to be Jewish. వీరికి ఇయన్ని విధానాలు కూడా వారికి అర్థం కాదు. అలాగే యూదులుగా ఉండడము, యూదాత్వమును వారు ధరించుకుని జీవించడం అంటే ఏంటో వారికి నిజమైన పరిపూర్ణ అర్థం వారికి తెలీదు. There were usurpers, there were con artists, there were people who were replacing the original Jewish people, and they acted like priests and high priests and Levites, whereas the common Jewish people were practically sidelined. ఈ యొక్క అన్యాయస్తులైన వారు వీరందరూ కూడా యాజకులుగా, ప్రధాన యాజకులుగా వీరు నియమించబడుతూ ఉన్నారు. వాస్తవమైన యోధాలో పుట్టిన వారందరూ కూడా వీరిని పక్కదారి పట్టించేసి వారిని పక్కకు తోసేసినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. That is why Jesus tells them in the book of John, I think he tells them, he says, I know my sheep and my sheep know me. My sheep hear my voice and follow me. You are not my sheep, therefore you do not hear my voice. He knows exactly what he's telling these people. అందుకే యేసు ప్రభు వారు యోహాను సువార్తలో అనుకుంటండి, నా గొర్రె నా స్వరం వింటది, నా గొర్రె నా స్వరాన్ని ఎరుగును, నా గొర్రెను నేను ఎరుగుదును. మీరు నా గొర్రెలు కాదు కాబట్టి మీరు నా స్వరాన్ని గ్రహించలేకపోతున్నారని మాట్లాడుతున్నారు. ఆయన ఆ విధంగా మాట్లాడడానికి కారణం ఏంటంటే వారు నిజంగా యూదులు కాదు గాని వారు అన్యాయస్తులైన వారు. And it's very important to understand his background because then only you will understand all the rest of the chapters in the book of Matthew. మనము యొక్క విషయాలన్నిటిని కూడా మనం అర్థం చేసుకోగలిగితేనే మనం మత్తయి సువార్తలో మిగిలి ఉన్న అధ్యాయాలన్నిటిని కూడా మనం అర్థం చేసుకోగలుగుతాం. Now we also studied a little about Miriam and Joseph. And Miriam, we also studied that she was from a priestly line. Joseph was from the kingly line, from the lineage of Yehuda. And these two, now, ultimately, Joseph, after some point of time, died. And after he died, because he was much older than Miriam, and Jesus was the one who had to look after the family, being the eldest.
Amen. Hello. Amen. Sir, actually, Hallelujah. it was Did you hear me? okay. Signal problem, sir. మనం yes, sir. I can hear you now. మనం మరియ గురించి, యోసేపు గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకున్నాం. ఈ రోజు మనం హెరోదు గురించి నేర్చుకున్నామండి. Okay, I'm saying that Joseph was much elder to Miriam. So Joseph at some point of time died, and Jesus, being the eldest, had to look after the family and his and all the people in his family, because he being the eldest son. యోసేపు గారు మరియ గారి కంటే చాలా పెద్ద వ్యక్తి. ఆయన ముందే చనిపోవటం మనకి అర్థమవుతుంది. కాబట్టి మొదటి సంతానంగా యేసు ప్రభువారు మరియ గారిని చూసుకోవాల్సిన అవసరం ఉంది. So obviously, after there is no record of it, but what happened to Miriam after Jesus was born, there is no record of it. Maybe she would have had more children, physical children from Joseph, or probably she would have got married again and had other children. There is no record of it. It's not definite. But yet, Jesus had a very big family. తర్వాత యేసు ప్రభువారు పుట్టిన తర్వాత ఏమైందనేది మనకు తెలీదండి. ఇంకా చాలా పిల్లలు మరియ గారు కనుండొచ్చు. అవన్నీ కూడా మనకి తెలియపరచబడలేదు. కానీ వాస్తవంగా అయితే యేసు ప్రభువారికి చాలా పెద్ద కుటుంబమే ఉంది. It is very necessary to understand that Jesus had a surrounding family, because in the Jewish culture, you have to be part of a family, and this is where Jesus grew up, with family, and we need to get it into our system and our brains to understand that family is very important in the biblical sense. ఖచ్చితంగా యేసు ప్రభువారికి ఒక పెద్ద కుటుంబమే ఉండి తీరాల్సిందే. ఎందుకంటే యూదుల ఆచారాల ప్రకారం, వాటి ప్రకారము ఆ యొక్క కుటుంబం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఆ విధానాలలోనే ఆయన పెరుగుతూ వచ్చాడు. ఆ కుటుంబంలో ఒక ప్రత్యేకమైన పాత్రను పోషిస్తూ వచ్చాడు. Okay, friends, so we finished chapter 2 of there. There's nothing really much theologically to understand in chapter 2, just historical background. But our real study starts in chapter 3, when we start talking about John the Baptist and what he done and how he came and the ministry of our Lord Jesus Christ. So look forward to some really important teachings going forward. ఈ యొక్క రెండో అధ్యాయాన్ని మనం ఈ రోజు పూర్తి చేసుకున్నామండి. ఈ రెండో అధ్యాయంలో మనం ఏదో నేర్చుకోవడానికి ఏమి ఉండదు. ఇదంతా కూడా చరిత్ర సంబంధమైన హిస్టారికల్ విధానంలోనే ఇదంతా ముందుకు నడుస్తూ ఉంటది. కానీ అసలైన అధ్యయనం అనేది మూడవ అధ్యాయం దగ్గర నుండి మొదలవుతుందండి. మనకి బాప్తిస్మిచ్చి యోహాను, ఆయన ఏ విధంగా వచ్చాడు, ఇవన్నీ కూడా చాలా అద్భుతంగా మన యొక్క అధ్యయనం అంతా కూడా, ధ్యానం అంతా కూడా నడుస్తుంది. We will study a lot about John the Baptist, and we will understand and study a lot about Jesus and the source of his divinity also. మనము బాప్తిస్మిచ్చి యోహాను గురించి చాలా విషయాలు నేర్చుకుంటాం. అలాగే యేసు ప్రభువారి గురించి చాలా విషయాలు నేర్చుకుంటాం. ఆయన యొక్క దైవత్వమును గురించిన విషయాలను కూడా మనం అనేకమైనవి నేర్చుకుంటాం. Yeah. So I'll end today, and by next week we will start chapter 3, and we will study the real theology which starts in chapter 3 onwards, friends. So till next week, God bless, take care, and we will see you next week. Yeah. Good night and shalom. మనము తర్వాత వారం నుండి ఇవన్నీ కూడా మనం బాప్తిస్మిచ్చి యోహాను గురించి, వీటన్నిటి గురించి కూడా మనము నేర్చుకుందాం. ఈ రోజు మనం ఎక్కడితో మన యొక్క ఈ యొక్క సెషన్ ని మనము ముగించుకుందాం. అప్పటి వరకు కూడా మీ అందరినీ కూడా దేవుడు దీవించును గాక. మరలా మనందరం కలుసుకునేంత వరకు కూడా దేవుడు మీకు తోడుగా ఉండును గాక. షలోం. బై. Bye. Thank you.